హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో పల్లీలతో మంచి స్నాక్ రెసిపీ చేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. ఇది మనందరికీ తెలిసిన స్నాక్ రెసిపీయేనండి. దీన్ని మనం ట్రైన్ జర్నీస్లో చాలా ఇష్టంగా కొనుక్కుని తింటామండి. దీన్ని చేయడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మునిగేంత వరకు నీళ్లు వేసుకుని వీటిని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. పల్లీలు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. వీటిని కుక్కర్లో వేసుకుని పల్లీలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. కుక్కర్ మీద మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దామండి. పల్లీలు మరీ గట్టిగాను కాకుండా మెత్తగాను కాకుండా చక్కగా ఉడికాయండి. వీటిలోని నీళ్ళన్నీ పోయే విధంగా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. పిల్లలు మిర్చి తినలేరు కాబట్టి వాళ్ళ కోసం మిర్చిని స్కిప్ చేసి చేసుకోవచ్చండి. దీనిలో 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. చూసారు కదండి, చాలా ఈజీగా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది శరీరానికి మంచి బలాన్ని ఇచ్చే స్నాక్ రెసిపీ అండి. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.